హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది డైలీ ఐ తెలుగు ఛానల్. ఈ రోజు మనం చాలా ఎక్సైటింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే బ్రాండ్ లోగోస్. నేను ఏఐ టూల్స్ యూజ్ చేసి కేఎఫ్సి, కోకోకోలా, నైక్, బిఎండబ్ల్యూ, అమెజాన్ మరియు యూట్యూబ్ లోగోస్ క్రియేట్ చేశాను. ఇలా లోగోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. లోగోస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం ఏదైనా కంపెనీ పెడితే దానికి ఒక లోగో కావాలి. అప్పుడే అది చూసి అందరూ గుర్తుపడతారు ఇది మన కంపెనీ అని. లోగో సింపుల్ గా ఉండాలి. అప్పుడే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లోగో అనేది ఒక పిక్చర్ మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్ కి ఒక ఫేస్ లాంటిది. చూస్తేనే గుర్తుపడతాం. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం కేఎఫ్సి బ్రాండ్ యొక్క లోగోని క్రియేట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. మీ డివైస్ లో ఉన్న చాట్‌జిపిటిని అయితే ఓపెన్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఫర్ అండ్ కేఎఫ్సి లోగో అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లోగోకి కావాల్సిన ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. ఇది సింపుల్ గా కాపీ చేసి ideogram.ai అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కింద చూసుకోవచ్చు మనకి 12 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. ఎవ్రీ జనరేట్ ప్రాసెస్ కి 4 క్రెడిట్స్ లాస్ అవుతాయి. మీకు ఇంకా అలా క్రెడిట్స్ కావాలనుకుంటే మీరు ఇంకో ఈమెయిల్ లాగిన్ అయితే అందులో మీకు క్రెడిట్స్ వస్తాయి. అలాగే మీరు ఎన్ని ఈమెయిల్స్ అయినా లాగిన్ కావచ్చు. కాపీ చేసిన ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రేషియోలో 1:1 సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా జనరేట్ అయితే నొక్కేసేయండి. విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి లోగోస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు కేఎఫ్సి లోగోస్ అయితే జనరేట్ అయిపోయినాయి. ఒక్కొక్క లోగో చూడండి అస్సలు డిఫరెంట్ స్టైల్లో మనకి ఎంత బాగా క్రియేట్ చేసి ఇచ్చిందో. ఏ అయితే ఇలా లోగోస్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. మనకి ఏ అయితే విత్ ఇన్ సెకండ్స్ లోనే క్రియేట్ చేసి ఇచ్చింది. అలాగే మీకు పైన డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన లోగోని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోకోకోలాకి లోగో తయారు చేద్దాం ఎలా ఉంటుందో. సో సింపుల్ గా ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఫర్ అండ్ కోకోకోలా లోగో అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మనకి వచ్చిన ప్రాంప్ట్ ని కాపీ అయితే చేసుకొని ideogram.ai వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ముందు పేస్ట్ చేసిన ప్రాంప్ట్ ప్లేస్ లో ఇప్పుడు కాపీ చేసిన ప్రాంప్ట్ ని అయితే పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా జనరేట్ ఆప్షన్ ఉంటుంది. జనరేట్ అయితే నొక్కేసేయండి. కింద చూసుకోవచ్చు మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి అనమాట. విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. ఇక్కడ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మనకి ఎంత బాగా వచ్చాయో కోకోకోలా లోగోస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉందన్నమాట. నాకు సెకండ్ అయితే చాలా నచ్చింది. సో ఇలాగే ఇక్కడ థర్డ్ వన్ చూడండి. అలాగే ఇక్కడ ఫోర్త్ వన్ కూడా కోకోకోలా లోగోస్ అయితే చూసేస్తారు కదా. ఇప్పుడు మనం నైక్ బ్రాండ్ కి లోగోస్ అయితే క్రియేట్ చేద్దాం ఎలా వస్తాయో. సింపుల్ గా చాట్‌జిపిటిలోకి అయితే వెళ్ళి ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఫర్ అండ్ నైక్ టైప్ చేసి ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. సో ఇది కూడా సింపుల్ గా కాపీ చేసుకుని ideogram.ai వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి ఇక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా జనరేట్ ఆప్షన్ అయితే నొక్కేసేయండి. సో కింద మనకి లోగోస్ అయితే క్రియేట్ అవుతున్నాయి అనమాట. విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి ఇది కూడా క్రియేట్ చేసి ఇస్తుంది నైక్ బ్రాండ్స్ యొక్క లోగోస్. ఇక్కడ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మనకి ఎలా వచ్చిందో. నైక్ బ్రాండ్ యొక్క లోగోస్ కి అస్సలు మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కి లోగోస్ అయితే చాలా సింపుల్ గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం అమెజాన్ లోగోస్ ని ట్రై చేసి చూద్దాం ఎలా వస్తాయో. సో చాట్‌జిపిటిలోకి వెళ్ళి ఇక్కడ ప్రాంప్ట్ ఫర్ అండ్ అమెజాన్ లోగో అని టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి. ఇక్కడ వచ్చిన ప్రాంప్ట్ ని కాపీ అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత ఇప్పుడు కూడా సింపుల్ గా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా జనరేట్ ఆప్షన్ ఉంటుంది. అదైతే నొక్కేసేయండి. సో ఇక్కడ కూడా మనకి విత్ ఇన్ సెకండ్స్ లోనే ఏఐ లోగోస్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మనకి ఎంత బాగా లోగోస్ ని అయితే క్రియేట్ చేసి ఇచ్చింది ఏఐ అయితే. అసలు మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం లోగోస్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే. అమెజాన్ లోగోస్ ని అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం బిఎండబ్ల్యూ లోగోని ట్రై చేస్తుందాం ఎలాగుంటుందో. ఇక్కడ కూడా సింపుల్ గా ప్రాంప్ట్ ఫర్ అండ్ బిఎండబ్ల్యూ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చిన ప్రాంప్ట్ ని అయితే కాపీ చేసుకోండి. సో చేసిన తర్వాత సింపుల్ గా ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి ఇక్కడ సింపుల్ గా పేస్ట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకి సింపుల్ గా జనరేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అదైతే నొక్కేసేయండి. చూద్దాం మనకి బిఎండబ్ల్యూ కి లోగోస్ అయితే ఎలా వస్తాయో. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఓ మై గాడ్, ఇక్కడ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. వారి దేవుడో, నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా వస్తుందని. సో నాకు ఇప్పుడు క్రియేట్ చేసిన అన్ని దానిలో నాకు బిఎండబ్ల్యూ లోగో అయితే చాలా నచ్చింది. అసలు సెకండ్స్ లోనే ఇలా లోగోస్ ని క్రియేట్ చేయడం అంటే చాలా గ్రేట్ ఏఐ అయితే. అలాగే ఇప్పుడు మనం యూట్యూబ్ కి లోగోస్ క్రియేట్ చేసి చూద్దాం ఎలాగొస్తాయో. సో సింపుల్ గా చాట్‌జిపిటిలోకి వెళ్ళి ప్రాంప్ట్ ఫర్ అండ్ యూట్యూబ్ లోగో అని టైప్ చేసి ఎంటర్ అయితే చేయండి. సో ఇక్కడ కూడా మనకి ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది. సింపుల్ గా ఇది కూడా కాపీ చేసుకోండి. ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి ఇక్కడ కూడా అది పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ ఆప్షన్ అయితే నొక్కేసేయండి. సో ఇప్పుడు కూడా చూద్దాం మనకి రిజల్ట్ అయితే ఎలా వస్తుందో. ఇక్కడ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మనకి యూట్యూబ్ కి లోగోస్ అయితే ఎలా క్రియేట్ చేసి ఇచ్చిందో ఏఐ అయితే. చాలా బాగున్నాయి ఒక్కొక్క లోగో అయితే. అలాగే మీరు కూడా మీకు నచ్చిన ఒక ఓన్ లోగోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక టీ షాప్ అయితే ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఒక లోగో అయితే కావాలి కదా. క్రియేట్ చేసి చూద్దాం మనకి రిజల్ట్ అయితే ఎలాగొస్తుందో. ఇక్కడ కూడా సింపుల్ గా ప్రాంప్ట్ ఫర్ అండ్ టీ లోగో అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సింపుల్ గా కాపీ చేసుకోండి. చేసిన తర్వాత ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి
ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ అయితే నొక్కేసేయండి. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో. సో ఇక్కడ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. మనకి టీ షాప్ కి కావాల్సిన లోగోస్ క్రియేట్ అయితే అయిపోయినాయి. టీ షాప్ మనది కాబట్టి లోగోలో మన నేమే ఉండాలి. ఇప్పుడు ఆ లోగోస్ లో మన నేమ్ పెట్టి క్రియేట్ చేద్దాం ఎలాగొస్తుందో. సో ChatGPT లోకి అయితే వెళ్ళి ప్రాంప్ట్ ఫర్ అండ్ టీ లోగో అని టైప్ చేసి పక్కన మీ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు కూడా మనకి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చిందనమాట. అది కూడా కాపీ చేసుకొని ఇక్కడ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ కూడా 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సింపుల్ గా జనరేట్ అయితే నొక్కేసేయండి. చూద్దాం మనకి రిజల్ట్ అయితే ఎలా వస్తుందో. మీరు కూడా ఎప్పుడైనా ఒక షాప్ పెట్టినప్పుడు ఇలా ఈజీగా లోగోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. మన నేమ్ తో లోగోస్ అయితే ఎలా క్రియేట్ అయ్యాయో చాలా అంటే చాలా ప్రొఫెషనల్ గా క్రియేట్ చేసి ఇస్తుంది మనకి విత్ ఇన్ సెకండ్స్ లోనే. మనకి నచ్చిన లోగోని ఎంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ next time. Jai Hind.